హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్టార్ ఎక్స్ నెట్వర్క్లో అయితే ఒక సరికొత్త అప్డేట్ రావడం జరిగిందండి. అప్డేట్తో పాటు మనకైతే యాప్లో కొన్ని మార్పులు అయితే వచ్చాయి. ఇంకా దాంతోపాటు ఒక స్పెషల్ ఈవెంట్ కూడా మనకైతే కనెక్ట్ చేసుకోబోతున్నారండి. ఆ యొక్క ఈవెంట్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దాంట్లో ఉన్న రివార్డ్స్ ఏమిటి, ఆ యొక్క ఈవెంట్లో మనం పార్టిసిపేట్ ఏ విధంగా చేయాలి, మనం గెలవడానికి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, అవన్నీ కూడా సింపుల్గా తెలుసుకోబోతున్నాం. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోండి. ఖచ్చితంగా ముందుగా అండి, మన స్టార్ ఎక్స్ నెట్వర్క్ యాప్ అయితే అప్డేటెడ్ వర్షన్ అయితే రావడం జరిగింది. ముందుగా అయితే అందరూ కూడా ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకొని వాళ్ళు ఇప్పటివరకు కూడా అప్డేట్ చేసుకొని వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోవాలండి. చేసుకుంటేనే మనకి ఆ యొక్క ఈవెంట్ సంబంధించిన సరికొత్త ఆప్షన్స్ కానీ అదేవిధంగా మార్పులు అన్నీ తెలుస్తాయండి. సో ఖచ్చితంగా అందరూ కూడా ఇంకా అప్డేట్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా దాన్ని అయితే యాప్ని ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అప్డేట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ బాక్స్ అయితే వస్తుందండి. సో మనకి ఈ యొక్క ఈవెంట్ ఏమిటి, అసలు యాప్ మనకి ఎందుకు అప్డేట్ అయింది, అవన్నీ కూడా సింపుల్గా తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం. ఇక్కడ చూడండి, మనకి స్టార్ ఎక్స్ నెట్వర్క్ నుంచి అయితే ఈ యొక్క పోస్ట్ అయితే రావడం జరిగింది. స్టార్ ఎక్స్ నెట్వర్క్ అప్లికేషన్ అప్డేట్ అయితే మనకైతే రావడం జరిగింది. తాజాగా అంటే లేటెస్ట్గా మనకి స్టార్ ఎక్స్ నెట్వర్క్ సంబంధించిన అప్లికేషన్ అయితే ప్లేస్టోర్లో మనకి అప్డేట్ అయితే చెప్పుకోవచ్చండి. ఈరోజు విడుదల చేయబడిందని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. సో మన వాళ్ళైతే కోర్ టీం వాళ్ళు ఎప్పటి నుంచి వర్క్ అయితే చేస్తున్నారండి సరికొత్త ఫీచర్స్ ఇంక్లూడ్ చేయడానికి. సో ఈరోజు అయితే మనకి అప్డేట్ రావడం జరిగిందండి. ఇంకా అప్డేట్ చేసుకున్న వాళ్ళైతే చేసుకోవాలని కోరుకుంటున్నాను. స్టేబుల్నెస్ మరియు సున్నితమైన పరివర్తనను నిర్ధారించడానికి ఈ యొక్క అప్డేట్ని క్రమంగా అందుబాటులోకి వస్తుంది. సో చూడండి, యాప్ అనేది సింపుల్గా రన్ అవ్వాలి, స్మూత్గా రన్ అవ్వాలి. దాంతోపాటు మనకి ల్యాగ్ లేకుండా యాప్ అనేది స్మూత్గా రన్ అవ్వాలంటే కొన్ని మార్పులు అప్డేట్స్ తీసుకురావాలండి. సో అందులో భాగంగానే ఈ యొక్క యాప్ అయితే లేటెస్ట్ వర్షన్ అయితే మనకి అప్డేట్ రావడం జరిగిందండి. సో చూడండి, ఈ యొక్క అప్డేట్ అనేది ప్రస్తుతం దాదాపు 20% మంది వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. సో మొత్తం హోల్ కమ్యూనిటీలోనండి 100 మందిలో అయితే 100%లో అయితే 20% పీపుల్కి అయితే ఇదైతే యాక్సెస్ అయితే ఉంటుందండి. సో ఖచ్చితంగా అక్కడ అప్డేట్ అని చూపించిన వాళ్ళందరూ కూడా ప్లేస్టోర్లో అప్డేట్ చేసేసుకోండి. నాకైతే అప్డేట్ వచ్చిన వెంటనే చూశాను, అప్డేట్ అయితే వచ్చి చేస్తాను. నేనైతే పనితీరును పర్యవేక్షించడానికి మరియు స్థిరమైన అనుభవాన్ని నిర్ధారించడానికి మాకు వీలు కల్పించే కొత్త అప్డేట్ అనేది వ్యవస్థను ప్రవేశపెట్టినందున ఈ యొక్క దశల వారీగా విడుదల అవుతుంది. సో ఒకేసారి కాకుండా అండి మనకైతే కొన్ని మార్పులు అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందరికీ కూడా అప్డేట్ అవుతుంది ఫైనల్గా అయితే. సో క్రమేపీ మనకైతే కెపాసిటీ అనేది పెంచుకుంటూ వెళ్తున్నారు కాబట్టి మనకైతే సర్వర్ మెయింటెనెన్స్ అన్నీ కూడా చేస్తున్నాడు బాగానే. ఈ అప్డేట్ అందరూ వినియోగదారులకు చేరే వరకు ప్రతిరోజు అదనపు వినియోగదారులు విస్తరించబడుతుంది. సో ఈ విధంగా మనకైతే ఈ యొక్క అప్డేట్ అనేది అందరికీ కూడా ఖచ్చితంగా చేరుకోవాలి అని కోరుకుంటున్నారండి. సో అప్పుడైతేనే మనకి యొక్క ఇన్ఫో అనేది అందరికీ చేరుతుంది. మీకు ఒక టీమ్ లైన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి పాయింట్ అయితే అప్డేట్ చేసుకోమని. ఇక్కడ చూడండి, ఈ యొక్క యాప్లో ఒక ఈవెంట్ సిస్టమ్ రివార్డ్ స్ట్రక్చర్ కూడా మనకైతే రీసెంట్గా తీసుకురావడం జరిగిందండి. సో అదేంటంటే ఈ యొక్క అప్డేటు చురుకైన మరియు నిమగ్నమైన వినియోగదారులకు బహుమతులు ఇవ్వడానికి రూపొందించబడిన నిర్మాణాత్మక ఈవెంట్ ఆధారిత ర్యాంకింగ్ వ్యవస్థను కూడా పరిచయం చేస్తుంది. సో అప్డేట్ అనేది అయింది, యాప్ అనేది సింపుల్గా రన్ అవుతుంది. దాంతోపాటు ఒక ఈవెంట్ కూడా కండక్ట్ చేస్తే బాగుంటుంది కదా. ఎవరైతే ఈ యొక్క కమ్యూనిటీని బాగా బిల్డ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఉపయోగపడేలాగా ఒక ఈవెంట్ని అయితే తీసుకురావడం జరుగుతుందని చెప్పారండి. బహుమతులు ఈ క్రింది విధంగా టాప్ 20 యూజర్స్కి అయితే పంపిణీ చేయబడుతుందని చెబుతున్నారండి. సో అసలు ఆ ఈవెంట్ ఏమిటి, దానికి సంబంధించిన ప్రైస్ పూల్ ఏమిటి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఎప్పటి నుంచి మనం తెలుసుకోబోతున్నామండి. ఎప్పటి నుంచి మనకైతే అప్డేట్ అనేది ఇంకా చాలా ముఖ్యంగా ఉండబోతుంది. గమనించాలి మీరు అందరూ కూడా. సో చూడండి, ఈ యొక్క ఈవెంట్ యొక్క పేరు వచ్చేసి మనకైతే ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ అండి. ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ అనే పేరుతో మనకైతే ఈ ఈవెంట్ని మన ముందు తీసుకురావడం జరిగిందండి. సో ఇక్కడ చూడండి, మొత్తం టాప్ 20 యూజర్స్ని అయితే తీసుకుంటారు. టాప్ 20 విన్నర్స్ అండి. ఎవరైతే మన కమ్యూనిటీలో మేనేజ్ చేసుకుంటున్నారో వాళ్ళలో అయితే ఎవరైతే యాక్టివిటీ బాగా చేస్తారో, అసలు ఏ యాక్టివిటీ చేయాలో కూడా నేను చెబుతానండి. సో మొత్తంగా అయితే ఒక 20 మందిని అయితే సెలెక్ట్ చేస్తారండి. 20 మందిని అయితే సెలెక్ట్ చేస్తారు. సో చూడండి, ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ వస్తారో, ఫస్ట్ ర్యాంక్ ఎవరికైతే వస్తుందో, ఫస్ట్ విన్నర్ అవుతారో వాళ్ళకైతే రివార్డ్ ఏంటంటే 100 USDT ప్లస్ 20,000 స్టార్ టోకెన్స్. సో ఈ యొక్క మైనింగ్ చేసుకుంటాం కదా మన కాయిన్స్ అయితే 20,000 కాయిన్లతో పాటు $100 కూడా ఇస్తామని చెబుతున్నారండి ఫస్ట్ విన్నర్కి. అదేవిధంగా సెకండ్ విన్నర్కి అయితే ఇక్కడ 75 USDTతో పాటు 15,000 కాయిన్స్ అండి. $75తో పాటు మనకి
15,000 కాయిన్స్ అయితే వస్తాయని చెప్పుకోవచ్చండి. ఇంకా థర్డ్ ర్యాంక్ వాళ్ళకైతే $25తో పాటు 10,000 టోకెన్లండి. సో అదేంది అనుకుంటున్నాను. ఈ విధంగా మనకైతే టాప్ 3 పీపుల్కి అయితే మనకి ఇక్కడ USDT రివార్డ్ అయితే ఉంది. కానీ 4th నుంచి 20th ప్లేయర్ వరకు ఎవరైతే ఉంటారో, మన యూజర్స్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క విన్నర్స్, వాళ్ళకి మాత్రం ప్రతి పర్సన్కి అయితే 10,000 StarX టోకెన్స్ అయితే ఇస్తారండి. ప్రతి పర్సన్కి కూడా 10,000 కాయిన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టాప్ 3లో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రియల్ ఇన్కమ్ కూడా ఉంది అక్కడ. అంటే మనకి USDT అనేది మనకి వాలెట్కి ఇస్తారండి. సో ఖచ్చితంగా అదైతే రియల్ మనీ అని చెప్పుకోవచ్చు. మిగతా అన్నీ కూడా కాయిన్సే అండి. సో ఈ విధంగా మనకైతే ఈవెంట్ మొత్తం కూడా వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఈవెంట్ అనేది మనకి ఎప్పుడు ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుందంటే జనవరి 23 5 గంటలు AM UTC టైం ప్రకారం చదువుతున్నారు. సో మనకి సింపుల్గా చెప్పాలంటే మన భారతీయ టైం ప్రకారం జనవరి 23వ తారీఖు ఉదయం 10 గంటల 30 నిమిషాలకి జనవరి 23వ తారీఖు ఉదయం 10 గంటల 30 నిమిషాలకి అయితే ఈ యొక్క ఈవెంట్ అయితే మనకైతే అఫీషియల్గా స్టార్ట్ అయితే అవుతుందండి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఇంకా మనకి టైం ఉంది కాబట్టి అప్డేట్ చేస్తున్నాము. ఈ యొక్క ఈవెంట్లో చాలామంది కూడా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి కోసం అయితే యాప్ని అయితే మేము అప్డేట్ చేస్తున్నాము. ఈ ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు కూడా మేము ఖచ్చితంగా ఒక రిమైండర్ అప్డేట్ అయితే ఇస్తాము. అందరూ కూడా దయచేసి దాన్ని అయితే గమనించగలరని చెబుతున్నారండి. జనవరి 23 మనకి ఉదయం 10 గంటల 30 నిమిషాలకి అయితే ఒక ఈవెంట్ మనకు స్టార్ట్ కాబోతుందండి. సో అందరూ కూడా గమనించాలి. ఇంక దాంతోపాటు ఇప్పుడు ఒక ముఖ్యమైన డౌట్ అండి. సో ఈ యొక్క ఈవెంట్లో మనం గెలవాలంటే ఏం చేయాలి, అసలు దాని యొక్క ప్రాసెస్ ఏంటని చెప్పినట్లయితేనండి, దానికి సంబంధించిన క్రైటీరియా ఉందండి ఇక్కడ. అంటే క్రైటీరియా అంటే కొన్ని రూల్స్ ఉంటాయి కదా. సో వాటిని ఫాలో అయినట్లయితేనే ఆ టాప్ 20 యూజర్స్లో టాప్ 20 విన్నర్స్లో మనమైతే ఉండడానికి అవకాశాలు అయితే ఉంటాయండి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఈ యొక్క ఈవెంట్లో వినియోగదారు ర్యాంకింగ్ను ఈ క్రింది ప్రమాణాల ఆధారంగా ఇప్పింపబడతాయి. సో కింద రూల్స్ ప్రకారంగా అయితే ఆ టాప్ 20 విన్నర్స్ని అయితే మేము సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెబుతున్నారండి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ అండి రిఫరల్స్ అండి. ప్రతి విజయవంతమైన వినియోగదారు ఆహ్వానం ద్వారా 100 పాయింట్లను సంపాదిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఉన్నాను అనుకోండి, నేను ఒక పర్సన్ని రిఫర్ చేశాను అనుకోండి. జనవరి 23 10:30కి అయితే నేను ఒక పర్సన్ కానీ నేను రిఫర్ చేసినట్టయితే డైరెక్ట్గా నాకు 100 పాయింట్లు అయితే ఇస్తారన్నమాట. సో అవన్నీ కూడా మనకైతే మొత్తం క్యాలిక్యులేషన్ చేసి సరికొత్త వెబ్సైట్ అయితే మళ్ళీ యాప్లో మనకు తీసుకొస్తారండి. సరికొత్త కాలం అయితే మీరు గమనించాలి. ప్రతి రిఫరల్ మీద మనకైతే 100 పాయింట్లు అయితే ఇస్తున్నారు. ప్రతి రిఫరల్కి అయితే 100 పాయింట్లు అయితే ఇస్తున్నారండి. ఇంకా దాంతోపాటు సెకండ్ ఆప్షన్ చూడండి, బూస్ట్ అచీవ్మెంట్ కూడా ఉందండి. సేమ్ మన స్ప్రౌట్ నెట్వర్క్ లాగా ఇక్కడ కూడా మనకి బూస్ట్ అప్ని యూజ్ చేసుకునే అవకాశం కూడా ఇస్తారు. సో దాని ద్వారా మనం 1000 పాయింట్లు సంపాదించవచ్చు అని చెబుతున్నారు. సో మన రిఫరల్స్ ద్వారా పాయింట్లు గెయిన్ అవ్వచ్చు. మనకు బూస్ట్ అప్స్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేసుకోవడం ద్వారా మనకైతే ఎక్కువ పాయింట్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి. సో ఖచ్చితంగా దీంట్లో అయితే ఎవరైనా విన్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. సో రిఫరల్స్ చేసేవాళ్ళే కాదండి, రిఫరల్స్ చేయని వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉంది. సో మన కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క వీడియో చూస్తున్నారో, మీ అందరూ కూడా కనీసం బూస్ట్ అప్స్ని అందరూ కూడా యూజ్ చేసుకొని వీలైతే రిఫరల్స్ కూడా చేసి ఈ యొక్క ఈవెంట్లో జనవరి 23 10:30కి అయితే మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. సో నేను కోరుకుంటున్నానండి, మీకు ఇష్టం ఉంటేనే ఇంట్రెస్ట్ ఉంటేనే ఖచ్చితంగా అదైతే మీరు ఫాలో అవ్వాలి. ఇక్కడ బలవంతం ఏం లేదని మీరు గమనించాలి. ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది మనకైతే మెరుగుదలగా ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికప్పుడైతే ముఖ్యమైన అప్డేట్లు తీసుకొస్తున్నారు, చెప్పిన టైం ప్రకారం చేస్తున్నారండి. రియల్ టైం సహాయం కోసం ఇన్ యాప్ లైవ్ చాట్ మనకి సపోర్ట్ కూడా ఉంటుందండి. మనకి డౌట్స్ ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనకైతే లైవ్ చాట్ ఆప్షన్ కూడా ఇస్తారంట. ఆ యొక్క ఈవెంట్ టైంలో అయితే పనితీరు మెరుగుదలలు మరియు బ్యాక్ కూడా మనకైతే పరిష్కారాలతో ఉంటాయి. స్టేబుల్నెస్ మరియు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి కొత్త ప్రకటన వ్యవస్థను అమలు చేయడం. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు కమ్యూనిటీని కొంచెం బూస్ట్ అయిపోవడానికి, యాక్టివేట్ చేయడానికి అయితే ఇటువంటి మనకి ఈవెంట్స్ కానీ అప్డేట్స్ కానీ వస్తూనే ఉంటాయని చెబుతున్నారండి. సో ఖచ్చితంగా మనకి స్ప్రౌట్ నెట్వర్క్లో ఏ విధంగా మనకి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లు వస్తున్నాయి, వీళ్ళు కూడా మనకి అదే విధంగా దీన్ని అయితే ఇక్కడ డిజైన్ చేయడం జరుగుతుందండి. సో అది మీరు గమనించాలి. ఇంకా దాంతోపాటు ఒక చిన్న పాయింట్ అండి, ఈ యొక్క స్టారెక్స్ నెట్వర్క్ వాళ్ళకి అయితే ఇక్కడ ఐస్ ఓపెన్ నెట్వర్క్ అనే ఒక మైనింగ్ ప్రాజెక్ట్ వాళ్ళతో అయితే పార్ట్నర్షిప్ అయితే కుదిరిందండి అఫీషియల్గా. ఇది గతంలో జరిగిపోయింది, నేను చెప్పలేకపోయాను. సో చూడండి, మన స్టారెక్స్ ప్రాజెక్ట్ వాళ్ళకైతే ఐస్ ఓపెన్ నెట్వర్క్ అనే వేరే మైనింగ్ ప్రాజెక్ట్తో అయితే ఇక్కడ కొలాబరేషన్ అయితే అయ్యింది, పార్ట్నర్షిప్ కూడా కుదిరిందండి. సో ఖచ్చితంగా మనకి స్టారెక్స్ నెట్వర్క్ అయితే ఈ సంవత్సరం లిస్టింగ్ అయితే అవుతుంది. సో మీరు అందరూ కూడా ఎక్కువ కాయిన్స్ సంపాదించుకొని కోరుకుంటున్నాను. సో అది యొక్క పాయింట్ అండి నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా. సో మంచిగా వెళ్ళైతే పార్ట్నర్షిప్లు ఉన్నాయి, ఈవెంట్లు చేస్తున్నారు, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అయితే మనకి ఈ సంవత్సరం లిస్టింగ్ అయితే అవుతుంది. సో మళ్ళీ మనకైతే ఫిబ్రవరిలో హాల్వింగ్ కూడా ఉంటుందండి. ఫిబ్రవరిలో హాల్వింగ్ అయితే ఉంది. సో ఖచ్చితంగా మీరైతే ఈ ప్రాజెక్టులో అయితే ఎక్కువ కాయిన్స్ని సెల్ఫ్గా అయినా పర్వాలేదు, ప్రాజెక్టుల ద్వారా అదేవిధంగా ఈవెంట్ల ద్వారా మీరైతే
పార్టిసిపేట్ చేసి ఎక్కువ కాయిన్స్‌ని తక్కువ టైంలో సంపాదించాలని కోరుకుంటున్నాను. ప్రతి కాయిన్ కూడా వర్తేనండి. ప్రతి కాయిన్ కూడా ఖచ్చితంగా వర్తే. అది ఎందుకు చెబుతున్నానో లిస్టింగ్ అయినప్పుడు మాత్రం మీకు అర్థమవుతుందండి. సో, మనకి దీనికి సంబంధించిన లిస్టింగ్ ప్రైస్ కూడా ఒక మంచి అంచనాతో అయితే మాట్లాడుతున్నారండి. సో, దాని గురించి నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకైతే క్లారిటీ ఇస్తానండి. టెన్షన్ ఏం లేదు అని చెబుతాను నేను. సో, ఇప్పటి వరకు ఈ యొక్క ఈవెంట్‌లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, ఈవెంట్స్‌లో మొత్తం చెప్పేసాను కదా! ఒక్కసారి ఆ ఈవెంట్‌కి సంబంధించిన ఇంటర్ఫేస్ మనకి ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను మీకోసారి. సో, ప్లే స్టోర్‌లో అయితే ముందుగా ఈ యొక్క యాప్‌ని అయితే అందరూ కూడా అప్డేట్ అయితే చేసుకోండి. ప్లే స్టోర్‌లో ఖచ్చితంగా అందరూ కూడా అప్డేట్ చేసుకోండి. సో, చూడండి 24 అవర్స్ మనకైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత మైనింగ్ స్టార్ట్ చేయండి అని నోటిఫికేషన్ మనకైతే వస్తుందండి. సో, అక్కడ మనం ప్రెస్ చేయడం ద్వారా సింపుల్‌గా అయితే మైనింగ్ కూడా మనం అయితే స్టార్ట్ చేసుకోవచ్చండి. సో, చూసారు కదా ఇక్కడ మైనింగ్ అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను. సో, ఈ విధంగా అయితే మనకు ఉంటుందండి. మీ అందరూ కూడా ఖచ్చితంగా దీంట్లో అయితే యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. సో, ఇక్కడ చూసారు కదండీ! మనకైతే ప్రతి 3 గంటలకైతే అప్డేట్ అవుతుందండి. మన వ్యాలెట్‌లో ఉన్న బ్యాలెన్స్ మొత్తం కూడా మనకి ప్రతి 3 గంటలకైతే అప్డేట్ అయితే అవుతుంది. ప్రెజెంట్ అయితే నా వ్యాలెట్‌లో 8771 కాయిన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చండి. సో, ఈ యొక్క యాప్‌ని మనం అప్డేట్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అక్కడ కాయిన్స్ పక్కన ఒక రెడ్ కలర్ గిఫ్ట్ బాక్స్ అయితే కనిపిస్తుంది మీకు. చూసుకోండి అక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా! బాక్స్ ఓపెన్ చేయండి ఒకసారి. ఓపెన్ చేసిన తర్వాత అండి కింద చూడండి క్లెయిమ్ రివార్డ్ అని మీకైతే ఒక బ్లాక్ బాక్స్ చూపించింది. కింద చూడండి క్లెయిమ్ రివార్డ్ అని అదమే ప్రెస్ చేయండి. చేసేసిన తర్వాత మీకైతే 50 పాయింట్స్ అయితే ఆన్ ద స్పాట్లో మీ యొక్క వ్యాలెట్లోకి అయితే వస్తాయండి. సో, మనకైతే ప్రతి 3 గంటలకైతే మన యొక్క వ్యాలెట్ బ్యాలెన్స్ అయితే అప్డేట్ అవుతుందండి. కంగారేం లేదు. ఆ 50 పాయింట్స్ కూడా నా వ్యాలెట్లోకి అయితే వచ్చేస్తాయండి. గత 2 డేస్ నుంచి చేస్తున్నాను ఇదైతే. సో, ఈ విధంగా మీరైతే ప్రతిరోజు కూడా ఓపెన్ చేసుకోవచ్చండి. దాన్ని బట్టి మీకైతే ఈ విధంగా ఫ్రీ కాయిన్స్ కూడా వస్తున్నాయి. ఫార్చ్యూన్ ఫెస్ట్ అనే ఈవెంట్ పేరుతో మనకైతే దీన్ని తీసుకురావడం జరిగింది. ఇంకా మనకి 23వ తారీఖు అయితే అసలైన ఈవెంట్ స్టార్ట్ కాబోతుందండి. ఇంకా మనకి బూస్ట్ మైనింగ్ రేట్ అని కింద బ్లూ బాక్స్ కనిపిస్తుంది కదా! కింద చూడండి. ఆ యొక్క బాక్స్‌ని యూస్ చేసుకోవడం మీరైతే మైనింగ్ స్పీడ్‌ని బాగా పెంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడైతే నాకు పర్ అవర్‌కి కింద చూసుకోండి 26.38 కాయిన్లు అయితే వస్తున్నాయి. పర్ అవర్కి అయితే 26 కాయిన్లు వస్తున్నాయండి పర్ అవర్కి అయితే. సో, ఇప్పుడు బూస్ట్ మైనింగ్ రేట్ అని కనిపిస్తుంది బ్లూ బాక్స్. దాని మీద మనం ప్రెస్ చేసిన వెంటనే మనకైతే ఒక యాడ్ అయితే వస్తుందండి. ఆ యాడ్ మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మన మైనింగ్ స్పీడ్ అయితే మళ్ళీ పెరుగుతుందని చెప్పుకోవచ్చండి. సో, ఈ విధంగా అయితే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్లో అయితే యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క ఈవెంట్ అనేది మనకి జనవరి 23 ఉదయం 10 గంటల 30 నిమిషాలకి స్టార్ట్ అవుతుందండి. సో, ఈ యొక్క ఈవెంట్ సంబంధించిన బేసిక్ ఇన్ఫో మొత్తం కూడా మీకైతే నేను చెప్పాను అనుకుంటున్నానండి. సో, కుదిరితే అందరూ కూడా మంచిగా దీంట్లో అయితే పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఆ యొక్క ఈవెంట్‌ని మొత్తం ఇక్కడ ఆల్గోరిథం సెట్ చేయాలి కాబట్టి మనకైతే యాప్ కొంచెం అప్డేట్ అవుతుందండి. మీరు స్లోగా మైనింగ్ అయితే చేసుకోండి. ఈ యొక్క రివార్డ్స్ కూడా క్లెయిమ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.